ప్రధాని నరేంద్ర మోడీపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోడీ అనే బ్రహ్మ రాక్షసుడి కబంధ హస్తాల్లో రాష్ట్రంలోని పార్టీలన్నీ ఇమిడిపోయి చిక్కుకున్నాయని ఘాటుగా స్పందించారు. ఢిల్లీ నగరం మొత్తం కాషాయమయం అయిపోయిందన్న నేతలు న్యాయం కోసం రైతులు పోరాటం చేస్తుంటే స్పందించని ప్రధాని విదేశాల్లో పర్యటన పేరుతో ఎంజాయ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసి దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడితే మోడీ సర్కార్ మాత్రం అమ్ముకుంటుందని దుయ్యబట్టారు. రాముడు పేరు చెప్పుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ పార్టీ చూస్తుందని నారాయణ ఫైర్ అయ్యారు. అవినీతి లేని ప్రధానమంత్రి అని చెప్తున్నారు. లేటెస్ట్ ఈరోజు కూడా అవినీతి లేని ప్రధానమంత్రి. మరి అవినీతి లేని ప్రధానమంత్రి అయితే ఈయన వచ్చిన తర్వాత 29 మంది భారతదేశం నుంచి వెళ్ళిపోతే దానిలో విజయమాల్య ఒక్కడ మాత్రం గుజరాత్ వాడు కాదు, మిగతాంతా గుజరాత్ వాళ్ళే. 10 లక్షల కోట్ల రూపాయలు ప్రజల రక్త మాంసాలను ఊడ్చి బ్యాంకులో పెట్టుకున్న డబ్బుల్ని తీసుకెళ్ళిపోయారు. 10 లక్షల కోట్ల రూపాయలు. వాళ్ళే ఆస్తి లేనివాళ్ళు కాదు, అంతా గుజరాత్ వాళ్ళే, షేట్లే వాళ్ళంతా. మోడీ మానసపుత్రులే కాదని చెప్పండి చూద్దాం. ఒక విజయమాల్య వాడే కర్ణాటక వాడు. 10 లక్షల కోట్ల రూపాయలు ఎగబెట్టి వెళ్ళిపోతే వాళ్ళకేమో బంగారు పళ్ళల్లో మీకు భోజనం పెడతారా? రైతాంగానికి గిట్టుబాటు ధర కావాలని కోరుతున్నారు. రైతులు ఏం కోరుతున్నారు? స్వామినాథన్కేమో మీరు కానుక ఇచ్చారు కదా రాజ్యసభ సభ్యుడిగా, ఆయన రిపోర్ట్ ఏం చేశారు? స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ అమలు చేయమంటున్నారు. ఎంఎస్పీ హామీ ఇచ్చారు, మద్దతు ధర, కేసులు ఎత్తేస్తామని చెప్పారు. మరి ఇవన్నీ చేయలేదు కదా. 2 ఏళ్ళ క్రితం ఇచ్చిన హామీని అమలు చేయమని వాళ్ళు కోరుతున్నారు. ఇంత ఘోరం జరుగుతుంటే మీరు ఏం చర్చించబోతున్నారు? ఈ 10 ఏళ్లలో మరి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పగలరా? ఇన్ని పరిశ్రమలు పెట్టామని చెప్పగలరా? రైతాంగ ఉద్యమానికి న్యాయం చేకూరుస్తామని చెప్పగలరా? హామీ ఇచ్చిందని అమలు చేస్తామని చెప్పగలరా? ఏం చెప్పలేరు కదా. కాబట్టి ఇప్పుడు ఏమీ చెప్పలేరు. కాబట్టి మీ చేత ఏం ఆయుధాలు లేవు. కాబట్టి ఒకే ఆయుధం పెట్టుకున్నారు. ఏకమాట, ఏకబాణం, ఏక ఎన్నికలు, ఏకనాయకుడు. ఇప్పుడు ఒకే ఒక్క మాట రాముడు.